హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక జోష్న అయితే తనకి ఆస్తి రాయలేదని చెప్పేసి కండిషన్ పెట్టడం వల్ల ఇక కోపంతో అయితే పక్కకి వచ్చేస్తుంది. ఇక వెనకాతల అయితే దీప వస్తుంది. ఏంటిది అని ఇక జోష్న ఆలోచిస్తుంటే అప్పుడే ఇక దీప వచ్చి నించుంటుంది. ఏంటి దీప, చడి చెప్పులు లేకుండా వచ్చి నా వెనకాల నించున్నావేంటి దీప అని చెప్పేసి జోష్న అడుగుతుంటే, అదేం లేదు అమ్మాయి గారు, మీ అమ్మ నాన్న బాధపడుతున్నారని మీకు ఇంచు కూడా అనిపించట్లేదా? నా అమ్మ నాన్న బాధపడితే నేను చూసుకుంటాను, నీకెందుకు అని జోష్ని అడుగుతుంటే, అది మీరు బాధపడుతున్నా సరే పట్టించుకోవట్లేదు కదా, అసలు మీరు కూతురేనని మీకు డౌట్గా ఉందా ఏంటి? ఎందుకని 15 నెలలు గడువిచ్చినా సరే అది మీకు ఆస్తి ఇస్తున్నట్టు కింద లెక్క రావట్లేదు ఎందుకని మీకు? అంటే ఎక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకుంటున్నారా? లేకపోతే 15 నెలల్లో పెళ్ళి ఎక్కడవుతుంది నాకు, పిల్లలు ఎక్కడ పుడతారు నాకు అని ఆలోచిస్తున్నారా అమ్మాయి గారు అని దీప అడుగుతుంటే, నీకెందుకు దీప, నా ఫ్యామిలీ విషయాల్లో నేను తలదూర్చుదని నీకు చాలాసార్లు చెప్పాను కదా అని జోష్న అంటుంది. ఏంటి మీ ఫ్యామిలీ విషయమా? మరి మొన్నటిదాకా నా విషయంలో ఎందుకు తలదూర్చారు మీరు? నేనెప్పుడు తలదూర్చాను? నా కడుపులో ఉన్న ప్రాణం వల్ల నాకు ఆపద ఉందని తెలిసినా కూడా మీరు వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పి మా అత్తయ్య గారికి మీరు సలహా ఇవ్వలేదా? అందుకని మా అత్తయ్య నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయలేదా? అందరు నాతో మాట్లాడడం మానేయలేదా? నాకు ఆపరేషన్ టైంకి నా దగ్గర ఎవరు లేకుండా చేసింది ఎంత చేసింది మీరే కదా అని దీప అంటుంటే, నేనేం చేశాను? మీరు చెప్పిన అబద్ధాలు అవి బయటపడ్డాయి అంతే. అదే అమ్మాయి గారు, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. మీరేం చేయకుండానే మా అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళి అంత చేసిందంటే నేను నమ్మను కదా. అలాగే నేను కూడా మీ పెళ్ళి అయ్యేదాకా నేను ఈ విషయంలో వేలు పెడుతూనే ఉంటాను అనిక దీప అంటుంది. ఇదేంటి తగులుకుంది నాకు అనిక జోష్న మనసులో అనుకుంటుంటే, మీరు నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానేమో అనుకుంటున్నారేమో. లేదు, మీ అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యేంత వరకు మంచిగా అంగరంగ వైభవంగా పెళ్లి సెలబ్రేషన్స్ చేశాక అప్పుడు మీరు పిల్లల్ని కన్నాక ఆస్తి మొత్తం మీకే వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక దీప అండంతో జోష్న అయితే కోపంగా చూస్తుంది దీపాని. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సమయంలో క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.